Hello, Venkatesh Garu. First of all, happy Republic Day. Same to you. So, and congratulations for the success of Gopala Gopala. Thank you. పండకి ముందు ఎప్పుడో రిలీజ్ అయింది కానీ ఇప్పటి వరకు అసలు ఆ స్వింగ్, ఆ మూడ్ అండ్ ఆ ఆలోచనల నుంచి బయటపడలేకపోతున్నాం మేము. చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూడడం అండ్ చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విధంగా ఆలోచించడం, దాన్ని మన అంటే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. చూస్తున్నాం మనం బయట యాక్చువల్లీ. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పొచ్చు యాక్చువల్లీ గోపాల గోపాల. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే ఇలాంటి సినిమా తీసినప్పుడు తప్పకుండా రెడీగా ఉంటారని మాత్రం మాకు నమ్మకం ఉండిందండి. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి క్లారిటీ కావాలండి లైఫ్లో. ఊరిని వేగ్గా ఉంటే వాళ్ళకి సరిపోదు. సో ఈ సినిమా ద్వారా మేము వాళ్ళు ఏదో ఇమీడియట్గా మారతారని కాదు, బట్ తప్పకుండా ఒక చిన్న ఆలోచన వస్తుంది, ఒక వాళ్ళ థాట్స్లో కొంచెం న్యూ థాట్స్ రావచ్చు. పిల్లల నుంచి యూత్ అని కానీ ఇలాగా మన డైలీ రొటీన్లో ఫాలో అయ్యే కొన్ని ఒక విధంగా మూడు గాడ్ ఫియర్ అండ్ గాడ్ లవింగ్ అనేది కూడా మన సినిమాలో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కొంతమంది భయంతో పూజిస్తారు, కొంతమంది భక్తితో పూజిస్తారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అని. అంటే ఒకసారి మనం అనుకుంటుంటాం భక్తి భయం రెండు కూడా ఒక చోట ఉంటాయి అని కూడా అంటారు. సో ఇది ఎలా మీరు చెప్తారు? మనం చాలా మటుకు గాడ్ ఫియర్లో ఉంటున్నామా, గాడ్ లవింగ్లో ఉంటున్నామా, అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? అంటే కరెక్ట్ నాలెడ్జ్, కరెక్ట్ తెలియపోతే మనం తప్పకుండా గాడ్ ఫియరింగ్గానే ఉంటామండి. ఎందుకంటే మనకి అది తెలియనప్పుడు, ఆ నాలెడ్జ్ తెలియనప్పుడు గ్యారంటీగా దేవుడు అంటే భయం ఉంటుందండి. ఎందుకంటే దట్ సూపర్ పవర్, అది ఏంటది మనకు తెలీదు. తెలియనప్పుడు ఎందుకంటే మనం ఎన్నో ప్లాన్ చేస్తున్నాం లైఫ్లో, కానీ ఏమి జరగలేదు, ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి. సో దట్ ఆ పవర్ గురించి మనం ఎక్కువ ఆలోచన మనకు తెలుసు. సో వీఆర్ స్కేర్డ్ అబౌట్ దట్ పవర్ ఇన్ ద బిగినింగ్. సినిమాలో చూస్తే గాడ్ మనకు కనిపిస్తూ ఉంటాడు, అంటే పవన్ కళ్యాణ్ గారి రూపంలో అలాగా గాడ్ కనిపిస్తూ ఉంటాడు. ఇంకోవైపు గాడ్ లేరు, మీలో మీరే వెతుక్కోవాలి ఉన్నాడు అనేది చెప్తూ ఉంటారు. గాడ్ ఉన్నారని చూపిస్తూనే ఇంకో పక్క లేరు అన్నట్టుగా చెప్తున్నారు కదా. సో అది ఎలా చెప్తారు మీరు, అంటే కన్ఫ్యూజన్ లేకుండా? ప్రతిదానికి అంటే నేను బిగినింగ్ ఇందాక చెప్పినట్టు ఒక ఫామ్ కావాలండి, తర్వాత ఫామ్లెస్ అవుతుంది. చాలా మంది గురూస్ కానీ మనం ఇమీడియట్గా మనం బయట నుంచి జడ్జ్ చేయకూడదండి. ది అవుటర్ ఇస్ నాట్ రియల్. అవుటర్ ఎన్నో రకాలు ఉండొచ్చు, ఎన్నో తప్పులు ఉండొచ్చు, మానవుడిగా ఎన్నో ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ టు సీ ద ఇన్సైడ్ ఆఫ్ ఎనీ ట్రూ గురు ఆల్సో. చూడటానికి ఇలా ఉంటాడు, మేబీ ఏదో చేస్తున్నాడేమో, లేకపోతే మనకి ఎన్నో ఉంటాయి. చాలా మంది ఆయన మంచి గురు కాదు, ఆయనకి ఏదో ఎన్నో కార్లు ఉన్నాయి, ఏదో చాలా డబ్బులు ఉన్నాయి, లేదా అది మనకెందుకండి, ఆయనకి ఏముందో ఏం లేదో అని. తను ఏమి నేర్పిస్తున్నాడు, తనలో నుంచి ఏమి మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి, వాట్ ఈస్ ఈ టీచింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ లుక్ ఎట్ ది అవుట్ సైడ్. If you look at the outside, you will never gain God. యాక్చువల్లీ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు అని చెప్పొచ్చు. తప్పకుండా, ఎందుకంటే బయట కనిపించేవి ఎక్కువ చూస్తున్నారు కాబట్టి, ఆయన మ్యాజిక్ లా, ఆయన వెనకాల ఆస్తులు ఎలా ఉన్నాయి ఇవే చూస్తున్నారు. అది టెంప్ట్ అవుతారు, ఎందుకంటే మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటున్నారు, ఎందుకంటే అక్కడ టెంప్ట్ అవుతారు. ఎదుటి వాళ్ళల్లో మనం దేవుడిని ఎలా చూడగలుగుతాం అంటారు? చూడటం అని కదండి, వాళ్ళు దేవుళ్ళే. మనం ఆ ధైర్యం రావాలండి. మన అమ్మ నాన్న, మన అక్క చెల్లి అందరిలోనూ దేవుడు ఉన్నాడండి. ఇంత సింపుల్లా అంటే అదే దానికనే ఇలాంటి దీనికి ఎవరు ఉండరండి. వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడి తర్వాతే ఎప్పుడో చేరతారు. బట్ టు బీ ఫ్రాంక్, ఇన్ ఎవ్రీ చైల్డ్, ఇన్ ద నేచర్లో ప్రతి దాంట్లోనూ దేవుడు ఉంటాడు. అయితే ఇందాక మీరు అన్నారు ఒక ఇన్సిడెంట్ కానీ మనకి ఎదురయ్యే ఒక సందర్భం కానీ అలా అనిపించాలి, మనలో ఆ మార్పు తీసుకురావాలి అని. మీ రియల్ లైఫ్లో ఏంటి అలాంటి మార్పు జరిగిందంటారు? మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ ఎన్లైట్మెంట్ కానీ, వాట్ ఎవర్ వి సే? అంటే ఐ గాన్ త్రూ మెనీ థింగ్స్ అండి, బట్ కొంచెం గ్లేరింగ్గా ఎప్పుడు తెలిసిందంటే నాకు ప్రేమించుకున్నారు ఆ టైంలో. ఐ థింక్ ఇది చాలాసార్లు చెప్పాను, చాలా బోర్ కొడతాయేమో అందరికీ. యాక్చువల్లీ నాకు తెలియదు.
ఐ థింక్ అప్పుడు చాలా సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి, వరుసగా సూపర్ హిట్స్. బట్ ఏదో యాత్రలకు వెళ్తా ఉన్నాం మీన్ ఎక్కడో ఐ థింక్ నెల్లూరులోనో సమ్ టైమ్ వీ వర్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ అండ్ చాలామంది ఉన్నారు, మొత్తం టౌన్ వచ్చేసారు చోటు, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ నేను ఎక్కడో రియాక్ట్ అవ్వలేదండి. సో రియాక్ట్ అవునప్పుడు ఎక్కడో ఒక తెలియని సైలెన్స్ నాలో వచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ వై ఇస్ దిస్ సైలెన్స్ అండ్ వై ఐ సో పీస్ఫుల్. అక్కడ అంత నాయిస్ అంత హంగామా జరుగుతున్నా కానీ నాలో ఏదో ఒక వేరే ఫీలింగ్ వచ్చిందండి. సో ఒక యాక్టర్ లాగా కానీ ఒక హీరో లాగా నేను బిహేవ్ చేయలేదు, అసలు టోటల్గా లేను అక్కడ. సో అప్పటి నుంచి నాకు కొంచెం I started that I'm not identifying myself as an actor that time. That means there must be something else beyond this. అసలు అందరికీ కూడా బాగా నచ్చినది, థ్రిల్గా ఫీల్ అయింది మాత్రం దేవుడి చేతుల మీద కాళ్ళు పెట్టడం అనేది. వాట్ వాజ్ యువర్ రియాక్షన్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? సీన్ వినగానే వి న్యూ ఇట్స్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ సీన్ అండి. ఎందుకంటే ఆ సినిమాలో ట్రావెల్ అయినప్పుడు పవన్ వెంకటేష్ మర్చిపోతారండి. ఒక దేవుడు ఒక కామన్ మ్యాన్ జరుగుతున్న ఇది సన్నివేశాలు చూసి అక్కడ ఎక్కడో ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. అండ్ అలాంటి టైంలో ఈ కామన్ మ్యాన్ దేవుడిని చెయ్యి, నేను కొంచెం నాకు హెల్ప్ చేయి, నేను అలా దూకుతానంటే ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు మెగ్నానిమస్గా అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం ఆ సెకండ్స్ ఆఫ్ టైం లోనే వెయిట్ చేస్తున్నారు, ఏంటి దేవుడు ఇప్పుడు ఏం రియాక్షన్ ఇస్తాడు అనేది కూడా. బట్ సిన్స్ ద గాడ్లీ క్వాలిటీస్ ఇన్ హిమ్, ఫీలింగ్ the merging of the God and the man, so అంత ఫీలింగ్ వస్తుందండి. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ సీన్. చేయబట్టు తమ్ముడు. భగవద్గీత చదవమని కానీ, బైబుల్ చదవమని, ఖురాన్ చదవమని మీకు అన్ని గోపాలరావుకి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇందులో నీకు అన్ని ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి అని చెప్పి. నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అన్నట్టే ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన అయితే వచ్చింది, చదవాలి, మనం ఎందుకు భగవద్గీతను చదవట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది చాలామందికి. సో మీరేమంటారు, అంటే వాటిల్లో మనకు దొరికే అంశాలు ఏంటి, మనకి ఎలాంటి సమాధానాలు దొరుకుతాయి అంటారు? అంటే ఈ నాలెడ్జ్ తెలుసుకోవటం మన దురదృష్టం అండి. అంటే లైఫ్లో ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్ ఇస్ టు నో దిస్ నాలెడ్జ్. ఎన్నో బుక్స్ చూస్తామండి బుక్ స్టోర్లో, లేదా ఎన్నో మనం చదువుకున్న కాలేజ్లో ఎకానమిక్ కానీ జోగ్రఫీ కానీ ఎవరో ఆథర్స్ రాశారు, అది మనం కూర్చొని చదువుకున్నాం, పాస్ అయిపోయాం. కానీ ఈ గ్రేట్ నాలెడ్జ్ ఎందుకు మనం వెళ్ళట్లేదు దీనికోసం? ఫ్రీ అండి ఇది, దే నాట్ ఈవెన్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్. దిస్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ. And if you don't know, it's finished అండి. అమ్మా మేడిపోయింది. ద్రౌపది వస్త్రాపహరణ టైంలో ప్రతి ఒక్కళ్ళు అంటే పనిష్మెంట్కి అర్హులే, ఒక్క అశ్వత్థాముడు తప్ప అన్నది. ఆ డైలాగ్ అండ్ ఆ సిద్ధాంతం అండ్ ఆ సీన్ సంబంధించి వాట్ యు సే? ఇప్పుడు వాట్ ఎవర్ యు డూ, ఇఫ్ యూ ఇంక్లూడ్ యువర్ సెల్ఫ్ దెన్ ఇట్ ఇస్ కర్మ అండి. ఇఫ్ యూ ఇంక్లూడ్ గాడ్ ఇట్స్ కర్మ యోగా. సో ఇట్ ఈస్ వర్క్ ప్లస్ ఐ అంటే కర్మే, వర్క్ ప్లస్ గాడ్ అంటే కర్మయోగా అండి. So in pratiti, whatever you do, it is God. So you have to give credit to the God. You have to give credit to the superpower, not to the individual. అంటే మనం కొన్ని తప్పులు చేసేసి జీవితంలో అవి కూడా మనం గాడ్ మీద అనేసుకోవచ్చు అంటారా? ఇట్ ఈస్ కర్మ సిద్ధాంతం అనేసి, అంటే వర్క్ ప్లస్ గాడ్ అనుకుంటాము, బట్ మనం చేసిన పనులన్నిటికీ గాడ్ని
ఇదిగా చూపించుకోవచ్చు అంటారా? నువ్వు గాడ్ని డిఫరెన్షియేట్ చేయకూడదు కదండి. Yeah. ఐ మీన్ గాడ్ అండ్ యూ బోత్ ఆర్ సేమ్ కదండి. ఓకే. నువ్వు డిఫరెన్షియేట్ చేస్తేనే నువ్వు ఇండివిజువల్గా అనుకుంటే, నేను వర్క్ ప్లేస్ వెంకీ అనుకుంటే కర్మ అవుద్దండి. వర్క్ ప్లేస్ గాడ్ అండ్ వెంకీ ఆర్ సేమ్. అవును. నువ్వు ఇండివిజువల్గా తీసుకోకూడదు. ఓకే. సో సినిమాలో గోపాలరావు క్యారెక్టర్ అంటే బయట కూడా మేబీ కొంతమంది అలా కూడా ఉండుండొచ్చు, డెఫినెట్లీ నాస్తికులు అని అంటారు కదా. ఆ డైలాగ్స్ని యాక్చువల్లీ చెప్పడం అనేది, ఆ యాక్షన్ చేయడం అనేది అందరూ అంత ధైర్యంగా చేయరు. బికాజ్ మీరు ఇందాక చెప్పినట్టు యు ఆర్ బియాండ్ గాడ్ ఫియర్, నౌ యు ఆర్ లైక్ గాడ్ లవింగ్ పర్సన్ కదా. సో కాబట్టి మీరు ఇవి చేయగలిగారు, అంత కన్విన్సింగ్గా ఉంది అని అనిపిస్తుంది మాకు. వాట్ యు సే అబౌట్ దిస్? పర్సనలీ ఐఎమ్ నాట్ నాన్ బిలీవర్, బట్ ఇన్ ద క్యారెక్టర్ ఐఎమ్ నాన్ బిలీవర్. అవును. టు బీ ఆనెస్ట్, మనకి ఏథియస్ట్ ఎప్పుడు ఉండాలండి. వాళ్ళు ఉంటేనే మనం ఈ బిలీవర్స్ కూడా కొంచెం కరెక్ట్గా షార్ప్గా ఉంటారు. ఎందుకంటే అండ్ ఏథియస్ట్ అకార్డింగ్ టు హిమ్ తన కళ్ళు ప్రూఫ్ కావాలి తనకి. అవును, ప్రశ్నిస్తాడు. అవును, ప్రశ్నిస్తాడు. చూపెట్టు, అవును, ఎదురు పెట్టు, నా దేవుడు అప్పుడే నమ్ముతాడు. then we start thinking about ఎగ్జాక్ట్లీ. అప్పుడే మనం ఎస్ హౌ డు వి థింక్. ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుందండి. కళ్ళ ముందు ఒక పెన్సిల్ పెట్టాము, కనపడుతుంది. మళ్ళీ కొంచెం దూరం పెట్టాము, కొంచెం కనపడుతుంది. ఒక 1/2 కిలోమీటర్తో కనపడలేదండి అదే పెన్సిల్. సో దేర్ ఈస్ అ లిమిటేషన్ ఫర్ ద ఐ ఆల్సో. అలాగే నోస్, ఇయర్కి అన్నిటికీ ఒక లిమిటేషన్ ఉంది. మానవుడికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. హీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ మేబీ గాడ్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ 5 సెన్సెస్. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. ఆటోలు బజే బాజే, ఆటోలు బజే గోపాలరావు లాంటి వ్యక్తి మీకు రియల్ లైఫ్ లో ఎదురైతే మీరు ఏం చెప్తారు అసలు? ఇంతకు చెప్పినట్టు ఎక్కువ చెప్పకూడదు. టు బి ఆనెస్ట్, వి షుడ్ మైండ్ అవర్ ఓన్ బిజినెస్ అండి. ఎప్పుడైనా ఎదురయ్యారా? యా ఆఫ్ కోర్స్. ఓకే. ఎదురైనప్పుడు ఇదిగో ఇలాంటి చెప్తాను, ఇలాంటి ఎగ్జాంపుల్ ఏదో చెప్తాను. సో వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, బట్ వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ వ్యూస్ అండి. అండ్ సినిమాలో ఈ డిస్కషన్స్ అన్ని పాసిబుల్ చేసిన ఒక క్యారెక్టర్ మిథున్ చక్రవర్తి గారి క్యారెక్టర్. ఎస్. సో ఆయన డైలాగ్స్ లేకపోయినా ఆయన యాక్షన్స్ కానీ ఆయన తీసుకునే ప్రతి మూమెంట్ కానీ అన్నీ మనకి అర్థమవుతూ సినిమాలో కంటెంట్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా అంటే ఆయన సినిమా త్రూఅవుట్గా కూడా అసలు ఎవరిని టచ్ చేయకూడదు అన్నట్టుగా ఆయన యాక్షన్ కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. అండ్ లాస్ట్లో మిమ్మల్ని మాత్రమే బ్లెస్ చేస్తూ నిర్భయీ భవ అంటారు. సో అది కూడా మేము అబ్జర్వ్ చేయగలుగుతాం అనమాట. సో what exactly that whole concept means? He is a wonderful character and because one life lo we've seen many gurus like that. వాళ్ళకి that doesn't mean తను మంచి గురు కాదు అని కాదండి. He knows the knowledge. He knows. But his avatar or his prarabdha in this janma is to exploit the weak people. People who don't know the right knowledge. దానికనే తను పుట్టాడు. ఓకే, దానికని హీ అట్ ద సేమ్ టైమ్ హీ నోస్ పీపుల్ లైక్ మీ హూ హ్యావ్ కమ్ టు అ స్టేజ్ వేర్ హీ నోస్ ద రియల్ ట్రూత్. అది హీ కెన్ ఐడెంటిఫై. దానికని ఈ సెడ్ నువ్వు ఫియర్లెస్గా ఉండు, ఎందుకంటే నీకు తెలిసిపోయింది, నిజం తెలిసిపోయింది. కానీ మేము మా పాటికి మేము వెళ్తానే ఉంటాం, ఎందుకంటే మళ్ళీ వస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ని బట్టి, మా ప్రారంభం బట్టి వీల్ డూ అవర్ ఓన్ థింగ్. సినిమాలో క్యారెక్టర్లోనే కాకుండా బయట కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ క్యారెక్టర్ ప్రకారం చూసుకుంటే మిథున్ హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనం ఇస్తాడు రా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగిరాడు. అసలు ఉంటే కదా రావటానికి. నేను సిద్ధేశ్వర్ మహారాజ్ గోపికా మాత కలిసి కోర్టుకెళ్ళి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పినట్టుగా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతూ వచ్చారనమాట, వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ప్రకారం కానీ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం కానీ. సో అలాగా అందరూ కనెక్ట్ అయ్యారు. అండ్ దెర్ ఇస్ నో కాంట్రవర్సీకి అసలు
ప్లేసే లేకుండా సినిమాలో. సో అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక మూవీతో మా ముందుకు వచ్చి మాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని కలెక్ట్ చేసినందుకు. అండ్ యు ఆర్ ద వన్, అంటే మీరిద్దరే ఇలా చేయగలిగారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. No, it was a wonderful experience, and I'm really glad even Pawan accepted to play the role of God, and we also have traveled so long over the years, and ilanti movie memu teeskotam, and it was the right film, you know, so that we can express ourselves in different ways in the film, and I'm really glad Dolly directed the film. He's done a wonderful job and he's having a wonderful future. అండ్ మీరిద్దరూ కలిసి ఇది మళ్ళీ సినిమా చేస్తున్నారన్న న్యూస్ కూడా మాకు వచ్చింది. తప్పకుండానే మేము తప్పకుండా we've expressed a couple of friends to write some good stories. అండ్ తప్పకుండా మేము ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తప్పకుండా చేస్తాం. సో మీకు ఆలోచన అయితే ఉంది కదా, చాలా హ్యాపీ ఆ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్.